నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 16వ అధ్యాయం 4వ వచనం మొదటగా చదువుకుందాం. ఇవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని కూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిన్నటి దినాన్ని ప్రార్థన చేసుకున్నాం. ఆనాటి శిష్యులకు ఈ మాట ఇలా చెప్పి ఉంటే, ఇక ఇప్పుడు ఉన్న సంఘానికి ప్రస్తుతం ఆయన చెప్పి ఉన్న మాట తెస్సలోనికే పత్రికలో నుంచి అని మనం ధ్యానించుకున్నాం, ప్రార్థించుకున్నాం. ఇంకొన్ని సంగతులను కూడా ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన పూర్వకంగా హృదయాల్ని సిద్ధపరచుకుందాం. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. హల్లెలూయా. చూడండి, ఇవి ఎటువంటి మాటలు తెలుసా? ఇవి ఎటువంటి మాటలు అంటే, చాలా సార్లు తల్లిదండ్రులు ఎదిగిన బిడ్డలకి చూడండి, ఇక్కడ పలానా ఉంది, అక్కడ పలానా ఉంది, ఇంత కొన్ని సీక్రెట్స్ ని అలా వాళ్ళ కోసమే, వాళ్ళ అవసరత కోసమే, వాళ్ళ మహిమైశ్వర్య కోసమే అలా దాచిపెడుతూ ఉంటారు. కానీ వాళ్ళు వెళ్ళిపోవలసిన కాలం దగ్గరికి వచ్చినప్పుడు, అంటే వాళ్ళు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్తాము అని ఆ కాలం దగ్గరికి వచ్చి శ్రేష్టమైనవి కొన్ని పిల్లలకి చెప్తూ ఉంటారు. అలా యేసు ప్రభు వారు కూడా ఆయన ఈ భూమిని ఇక విడిచి వెళ్ళడానికి ముందు ఈ మాటల్ని చెప్తున్నారు. నేను ఆల్రెడీ మీతో ఉన్నాను కాబట్టి ఇంతవరకు మీతో చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను అంటే కారణం, ఫిజికల్ గా నేను మీతో ఉండను, బట్ నేను మిమ్మల్నే కాపాడుకుంటూ మీ కొరకే ప్రార్థిస్తూ అధికారపూర్వకంగా ఇక మనం వేచి ఉండవలసిన సమయం కొరకు రెడీ అవ్వాలి అని ఒక సూచన అక్కడ చెప్పకనే ఇస్తున్నారు. ఏమిటి ఆ రెడీనెస్? ఎందుకు ఆ రెడీనెస్ అంటే, ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్ ని బాగా సిద్ధపరుస్తున్న ఒక టీచర్ ఉన్నారనుకోండి, చెప్పండి ఎవరు? బాగా సిద్ధపరుస్తున్న టీచర్. బాగా సిద్ధపరుస్తున్న టీచర్, ఓకేనా? ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి ఎంత తెలిసిన టీచర్ రాయాలా, స్టూడెంట్ రాయాలా? ఎగ్జామ్ స్టూడెంటే రాయాలి. స్టూడెంట్ ని ఎక్విప్ చేయాలి. ఆ ఒక్కొక్క టఫ్ సిచ్యువేషన్స్ ని, టఫ్ క్వశ్చన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అని స్టూడెంట్ ని బాగా ఎక్విప్ చేయడమే ఆ కోచ్ పని లేదా ఆ టీచర్ పని. ఎగ్జాక్ట్ గా అలాగనే యేసు ప్రభు వారు కూడా సంఘమును అలా సిద్ధపరుస్తున్నారు. ఆయన పేరు కూడా టీచరే కదా, బోధకుడే కదా. ఆయన ఏం సిద్ధపరుస్తున్నారు, ఎవరిని సిద్ధపరుస్తున్నారు అంటే, ఆయన సంఘాన్ని, ఆయన శరీరాన్ని ఆయన వలే బ్రతకడానికి, ఆయన వలే మాట వినడానికి, ఆయన వలే ప్రవర్తించడానికి, ఆయన వలే మారడానికి. దాని అర్థం ఆయనతో సమానంగా చేసుకోవడానికి కాదండి. ఆ పనిలో వేరేవాడు ఉన్నాడు. మహోన్నతినితో సమానునిగా చేసుకునే వాడు వేరేవాడు. సంఘం అలా సమానునిగా చేసుకోవడానికి కాదు, ఆయన పాదముల దగ్గర నువ్వు ఉంటే చాలేసయ్యా అనే ఒక అనుభవంలోనికి వెళ్తున్న ఒక సంఘమే ఆయన సేవకులు గాను, ఆయన దాసులు గాను, ఆయన పిల్లలు గాను ఆయన కొరకే సిద్ధపడుతున్న వారికి అన్ని కోణముల్లోనూ ఆ పరిపూర్ణమైన ప్రేమతో నింపబడే వారిగా
దేవుడు సంఘమును సిద్ధపరుస్తున్నారు. దేనికి అంటే పరీక్షలు రాసి జయించడం కోసం. మరి దేనికి పరీక్ష అంటే రెండిటికి పరీక్ష వస్తుంది. ఒకటి విశ్వాసానికి, రెండు ఓర్పుకి. చెప్పండి, దేనికి పరీక్ష వస్తుంది? విశ్వాసానికి, ఓర్పుకు పరీక్ష వస్తుంది. మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో చూడగలం. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడును. అంటే ఒకసారి చదివి పెట్టిన వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న యెడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గం చేత చంపిన యెడల వాడు ఖడ్గం చేత చంపబడును. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. హల్లెలూయా. సో ఏమి పరీక్షింపబడబోతుంది? నీ టాలెంట్ కాదు. ఏమి పరీక్షకు లోనవబోతుంది? నువ్వు సంపాదించిన ఆస్తి కాదు, నీ హ్యాండ్ రైటింగ్ కాదు, ఇంకే ఏమీ కాదు, నీ విశ్వాసం. అంటే క్రియలు లేని విశ్వాసం మృతమే కదా. సో ఏమి టెస్టులకి వెళ్ళబోతున్నాయి అంటే విశ్వాసంకు సంబంధించినవన్నీ టెస్ట్లోనికి వస్తాయి. చూడండి, సైన్స్ ఎగ్జామ్ అనగానే ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి కదా, ఎన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి, అవునా? ఎన్నో చాప్టర్స్ కలిసి సైన్స్ వస్తుంది. అలా విశ్వాసం అని చెప్తున్నప్పుడు అది సింగిల్ సబ్జెక్ట్ కాదు. అండ్ అదే టైంలో ఓర్పు కూడా పరీక్షించబడుతుంది. నువ్వు క్రీస్తు విషయంలో ఓర్పుగా ఎంత వరకు వెళ్ళగలుగుతున్నావు? ఒక మాట చెప్పాలంటే మన థ్రెషోల్డ్ ఎంత అని పరీక్షించబడబోతుంది. చూడండి, ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఆల్రెడీ జరుగుతుంది అన్నప్పుడు విశ్వాసమునకు ఓర్పుకు పరీక్ష కూడా ఆల్రెడీ జరుగుతుందనే కదా అర్థం. కానీ పూర్తి స్థాయిలో ఇది ఎంత వ్యత్యాసం అంటే యేసు ప్రభు వారిని పట్టుకోవాలని, చంపాలని, సమాజ మందిరంలో కానీ ఎక్కడైనా సరే చిక్కులు పెట్టాలని, మాటల్లో పట్టుకోవాలని, ఏదో రకంగా ఆయన మీద నేరం మోపాలని ఆది నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు చేయగలిగారా? పట్టుకోగలిగారా? లేదు. కనీసం ఆయనని పట్టుకొని వారి ముందు చంపగలిగారా? లేదు. ప్లాన్లు వేసారా లేదా? చెప్పాలి. ప్లాన్లు వేస్తూనే ఉన్నారు. ఎంతమంది నిద్రపోతున్నారు? మ్యూట్లు తీయండి, మాట్లాడండి. నిద్రపోవద్దు, నిద్రపోవడానికి సమయం కాదు ఇది. జాగ్రత్తగా వినండి. ఆయన గురించి ప్లాన్లు వేసారా లేదా? వేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు వర్కౌట్ అయిందా? కాలేదు. ఎంత ప్లాన్ చేసినా వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. వారి అధికార గడియలు ఓపెన్ అయ్యేంత వరకు కూడా వారు వేసిన ఏ ప్లాన్ కానీ, ఏ నేరములు కానీ ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. కానీ వారికంటూ ఒక గడియ ఇవ్వబడిందే. అప్పుడు
ఎంతగా వాళ్ళ దుష్టత్వం రీచ్ అయిందో చూడండి. మరి ఏమేమి ఆయన పట్ల చేయగలరో అన్ని చేశారు. దూషించారు, కొట్టారు, ఇంకా ఎంతగా హింసించారు. ఆయన బట్టల చీట్లు వేసుకున్నారు. ఈవెన్ ఆయన సమాధి మీద కూడా వాళ్ళు నేరం మోపారు. సమాధి మీద కూడా అబద్ధాలతో ఈనాటికి కూడా వాళ్ళు చాలా మంది అయిపోతున్నారు. వాటన్నిటి ఆయన ఓర్పును తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆయన సంఘం, ఇప్పుడు ఎవరండి? ఆయన సంఘం కూడా ధర్మ విరోధ సంబంధమైన క్రియ చేత పరీక్షింపబడుతూనే ఉంది. కానీ అది ఫుల్ లెంత్ లో ఓపెన్ అవ్వబోతుంది. అప్పుడు డైరెక్ట్ గా పరీక్షించబడేవి ఏమైనా ఉన్నాయంటే అది విశ్వాసము, ఓర్పు. చెప్పండి, ఏంటది? విశ్వాసము, ఓర్పు పరీక్షకు లోనవబోతున్నాయి. విశ్వాసంలో నుంచి తప్పించాలని అనేక ప్రయత్నాలు అపవాది చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి నుంచా కాదు, ఆది నుంచి అదే పనిలో ఉన్నాడు. మనం యూదా పత్రికను గనక చూడగలిగితే అక్కడ విశ్వాసంలో నుండి పడిపోయిన వారు ఎలా పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారో కూడా మనకి కనబడుతుంది. అండ్ అక్కడ చెప్తున్నారు 5వ వచనం చూడండి, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. నమ్మకం అంటే ఏంటండి? విశ్వాసం యొక్క మొదటి మెట్టు కాదా? చెప్పాలి, అవునా కదా? సో ఐగుప్తులో నుండి బయటికి అయితే వచ్చారు, కానీ నమ్మకంగా లేకపోయారట. అందుకే వాళ్ళు ఏమయ్యారట? నాశనము చేయబడ్డారట. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడున్న ప్రజలు కూడా నమ్మకత్వంగా లేకపోయినా, విశ్వాసంలో లేకపోయినా వారు కూడా నశింపబడతారు. అదే విశ్వాసంలో ఉండి నమ్మకంగా ఉంటే రక్షింపబడతారని చెప్పరే? హల్లెలూయా. అక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్న వాళ్ళు ఎవరెవరు పడిపోయారు అని క్లియర్ గా రాశారు. తర్వాత చదువుకోండి, మీరు అందరినీ లిస్ట్ అవుట్ చేయండి. వారందరూ కూడా ప్రస్తుతం ధర్మ విరోధ సంబంధమైన క్రియలో పాలు పంపులు పొందుతున్న వారే. ఈ యుద్ధం బయట నుంచి వస్తున్న యుద్ధం కాదండి. చెప్పండి, యుద్ధం బయట నుంచి వస్తున్న యుద్ధం కాదని. బయట నుంచి వస్తుంది కాదు, సిమిలర్ గా ప్యారలల్ గా కనిపిస్తున్న దగ్గర నుంచే వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఒక ఆర్మీ ఉన్నారనుకోండి, ఇంకొక ఆర్మీ వాళ్ళు, ఇంకొక శత్రు దేశం యొక్క ఆర్మీ వారు పోరాడతారా? లేకపోతే ఆ ఊర్లో ఉన్న చిన్నపిల్లలు, ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు ఇలా కుటుంబాలతో పోరాడతారా? వాళ్ళకు కూడా స్పెషల్ టాస్క్ ఉందా లేదా? ఎగ్జాక్ట్ గా అలాగనే
ఒక కింగ్డమ్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ కింగ్డమ్ మీద పోరాడుతున్న వారు ఆ స్థాయిలో ఉన్నవారే ఉంటారు కదా. ఇప్పుడు విశ్వాసాన్ని పరీక్షకు లోను చేస్తూ, ఓర్పును పరీక్షకు లోను చేస్తూ ఉన్న ఆ అధికారం, ఆ అంధకార అధికారం కూడా ఎలా ఉంటుందంటే సిమిలర్ గానే ఉంటుంది, సిమిలర్ గానే అనిపిస్తుంది. ఆరాధన అనుదిన బలిని కూడా నిలిపివేసి తానే దేవుని స్థానంలోనికి వచ్చి ఆరాధింపబడుతూ ఆరాధించని వారిని చంపుతూ తనకి ఇష్టం వచ్చినట్టుగా చేయబోతున్న ఆ కాలంలోనికి మనం చాలా త్వరగా వెళ్తున్నాం. మనకి అనిపించచ్చు చాలా దినములు త్వరగా అయిపోతున్నాయి, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనో లేదంటే ఇలా మనం లెక్క పెట్టుకుంటూ ఉంటాం. మనం యాక్చువల్ గా హెడ్డింగ్ టువర్డ్స్ దేని వైపు? ఇవి దాటితేనే, ఈ సమయం దాటితేనే కదా కొత్త ఆకాశం కొత్త భూమి. మన ఎదురు చూపు కొత్త ఆకాశం కొత్త భూమి మంచిదే, కానీ ఈ క్లైమాక్స్ లేకుండా అయితే కొత్త ఆకాశం కొత్త భూమి లేదు కదా. ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలో అంతవరకు ప్రిపేర్ అవ్వాలి కదా. ముందుగానే క్యాంపస్ సెలక్షన్స్ అయినట్లుగా ముందుగానే పిలుపు ఏర్పాటు అన్ని కూడా ఖరారు అయిపోతాయి, కానీ ఎగ్జామ్ రాయాలా వద్దా చెప్పండి? అది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. సంఘాన్ని దేవుడు అలా ఆ అల్టిమేట్ పాయింట్ కోసం దేవుడు రెడీ చేస్తున్నారు. ఒక టీచర్ ఎలా అయితే ఒక స్టూడెంట్ ని రెడీ చేస్తారో సంఘాన్ని కూడా ప్రభు అలా రెడీ చేస్తున్నారు, సిద్ధపరుస్తున్నారు. దానిలో భాగమే ఈ మాట. నేను మీతో ఉన్నప్పుడు ఇవన్నీ మీతో నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు వెళ్తున్నాను గనుక ఇక చెప్తున్నాను అని ఆనాటి ప్రజల్ని ఎలా అయితే ఆయన సిద్ధపరిచారో, బలవంతులని ఏం సిద్ధపరచలేదండి. ఎంత బలహీనలో మనం చూస్తున్నాం. మనం కూడా ఏం యోగ్యులం ఏం కాదు, చెప్పండి అన్నమాట. మనం ఏమో యోగ్యం కాదు, యోగ్యులమనో నీతిమంతులమనో ఏం కాదు. మనం బలహీనులండి. కానీ ఆ ఎంప్టీనెస్ తో ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు ఈ వెజల్ని పాత్రని ఆయనకు అప్పగించుకుంటే ఆయన బలాన్ని నింపుతారు, ఆయన నీతిని నింపుతారు, నింపి నిలబెడతారు. ప్రభా నేను నిలబడతాను కదా, నిలబెట్టండి అయ్యా. ఆ పూర్తి సబ్మిషన్ లోనికి మనం వెళ్దాం. అప్పుడు ఆయన తీసుకుని వెళ్తున్న లెవెల్ ఎలా ఉంటుంది అంటే, ఈ చూడండి ఈ మాటను పట్టుకోండి. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మలేదట. అండ్ ఐగుప్తులో నుంచి రావడమే రక్షణ అనుకుంటే సరిపోదు కదా. ఆ ఆజ్ఞల మార్గంలో కూడా వారి నమ్మకత్వానికి పరీక్షలు ఉన్నాయి. అవి కూడా జయించిన వారే ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళారు. జస్ట్ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి అయిపోయింది అనుకుంటే కాదు. ఆ మైండ్ సెట్ లో పూర్తి మార్పు రావాలి. ఆ బానిసత్వపు ఆత్మలో నుంచి బయటికి రావాలి. ఇవన్నీ జరగాలి కదా. వారు నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసినట.
అంటే ఇప్పుడు మన సంఘం పరిస్థితి కూడా ఎందుకండి పోల్చి చెప్తున్నారు? ఎందుకంటే జ్ఞాపకం చేయాలి. సంఘం కూడా ఏసైని నమ్ముకున్నానంటే చాలదు, ఆయన పేరు పెట్టుకున్నానంటే చాలదు. అమ్మో, ఈ బాప్తిసం తీసుకుంటే చాలు, ఇక ఏ తప్పు చేసినా పర్వాలేదన్న బోధలు కూడా ఉన్నాయట. జాగ్రత్త, అలా లేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఇంకా నీ పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన సమయం అది. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత అరణ్యంలో శోధింపబడ్డానికి వెళ్ళారా? శోధన కాలం అయిపోయిన తర్వాత బాప్తిసానికి వచ్చారా? బాప్తిసం తర్వాత శోధన. బాప్తిసం తర్వాతనే శోధింపబడుటకు జయించుటకు వెళ్ళారు. ఆమేన్. అలాగైతే మనం డిక్లేర్ చేసిన తర్వాతనే శోధన స్టార్ట్ కదా. ప్రార్థన ఎందుకు చేయమన్నారు? శోధనలను తప్పించబడ్డానికి, లోన్ అవ్వకుండా ఉండడానికి, కీడు నుంచి తప్పించబడ్డానికే కదా ప్రార్థన. కానీ అల్టిమేట్ గా ఆయన సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తున్నారు. 2 సబ్జెక్ట్స్. ఒకటి విశ్వాసం, సెకండ్ సబ్జెక్ట్ ఏంటండి? ఓర్పు. చెప్పాలి ఏంటి? ఓర్పు. ఈ రెండు అందరికి ఒకటే క్వశ్చన్ పేపర్ ఏమీ రాదు. చూడండి, ఎగ్జామ్ లో 3 సెట్స్ 4 సెట్స్ ఉంటాయి కదా, అవునా? ఏదో ఒక సెట్ అయితే ఓపెన్ చేసి ఇస్తారు కదా, మనకి అలా కాదు. ప్రతి ఇండివిజువల్ కి ఒక సెట్. చెప్పండి ఆ మాట. ఎవరెవరి విశ్వాసం పరిమాణం ప్రకారం వారికి ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నీ ఎగ్జామ్ నేను రాయలేను, నా ఎగ్జామ్ నువ్వు రాయలేవు. చెప్పండి పక్క వాళ్ళతో. నా ఎగ్జామ్ నువ్వు రాయలేవు, నీ ఎగ్జామ్ నేను రాయలేను. ఎవరి ఎగ్జామ్ వాళ్ళదేనండి, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే. కంపారిజనే లేదు. నేనైతే అన్నానికే లేదు. నీ క్వశ్చన్ నీది, నా క్వశ్చన్ నాది. నేనైతే ఇలాగ చేయనండి అని చాలా నీతిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం. వద్దమ్మా, నీ పరీక్ష పేపర్ నీది, నా పరీక్ష పేపర్ నాది. ఎవరి ఉత్తీర్ణత వారిదే. సంఘాన్ని ప్రభు ప్రిపేర్ చేస్తున్న రీతిగా ప్రిపేర్ అవ్వాలని ఈరోజు ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడదాం. మొదటిగా ఈ రోజు ఒక సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రార్థన చేసుకుందాం. నిశ్చయించుకున్న దాని మీద నుంచి తొలగిపోకుండా, ఒకసారి నువ్వు తీర్మానం తీసుకున్నావు కదా, దానిలో నుంచి పడిపోకుండా కొనసాగడానికి మన శక్తి చాలదు, ఆయన శక్తి కావాలి. దాన్ని వేడుకుంటూ అందులో నిలబడడానికి ఆల్రెడీ పెన్ను పేపర్ ఇచ్చిన ఇంకా ఇవ్వండి అని ఎదురు చూస్తే ఎలా ఉంటుంది? అలా ఆల్రెడీ ఆయన దానికి కావలసినవన్నీ సిద్ధపరిచి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మనం కన్నులు తెరిచి ఓపెన్ చేసి దాన్ని అన్నిటినీ కూడా మన అభ్యాసం చేసి అనుభవపూర్వకంగా ఒక్కొక్క దానిలోంచి మనం బయటికి రావాల్సిన సమయం ఆల్రెడీ మనం. అందుకే ఒక్కొక్క దినం ఇవ్వబడుతున్నాయి. దానికి ప్రార్థన చేసుకుందాం.